पिता का हृदय कुंज में ऐसा पुष्प खिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। पवित्रता का हृदय कुंज में ऐसा पुष्प खिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। ओम शांति। 14 अक्टूबर 2020 की साकार मुरली है। मीठे बच्चे, संगम युग पर ही तुम्हें आत्मा अभिमानी बनने की मेहनत करनी पड़ती है। सतयुग अथवा కలియుग में यह मेहनत होती नहीं। బాబా ఏమంటున్నారు, సంగమ యుగంలోనే ఆత్మాభిమాని అయ్యేటువంటి కృషి చేయాల్సి ఉంటుంది, సత్యయుగం కలియుగంలో అయితే ఈ శ్రమ మీకు ఉండదు అంటున్నారు బాబా। बाबा ने प्रश्न पूछा, श्री कृष्ण का नाम उनके माँ बाप से भी अधिक वाला है क्यों? శ్రీకృష్ణుడి పేరు వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా చాలా గొప్పగా ఉంటుంది ఎందుకని అని అడుగుతున్నారు బాబా। उत्तर है क्योंकि श्री कृष्ण से पहले जिनका भी जन्म होता है वो जन्म योग बल से नहीं होता है। శ్రీకృష్ణుడి కంటే ముందుగా ఎవరు జన్మించినా కానీ వాళ్ళ జన్మ యోగశక్తితో జన్మ అనబడదు అంటున్నారు బాబా। వాళ్ళు యోగశక్తితో జన్మించరు అంటున్నాడు। कृष्ण के माँ बाप ने कोई योग बल से జన్మ नहीं लिया है। శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు యోగశక్తితో జన్మ తీసుకోలేదు। పూరి కర్మాతీత అవస్థ వాలే రాధాకృష్ణ హి హై। రాధాకృష్ణులే పూర్తిగా కర్మాతీత స్థితిని పొందినటువంటి వాళ్ళు అంటున్నారు బాబా। వహి సద్గతి కో పాతే హై, వాళ్ళే సద్గతిని పొందుతారు। जब सब पापात्माएं खत्म हो जाती है तब पावन नई दुनिया में श्री कृष्ण का जन्म होता है। అంటే పాపాత్మలందరూ కూడా నశించిపోయిన తర్వాత పావన ప్రపంచం, కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుడు జన్మ తీసుకోవడం జరుగుతుంది। ఉసే హి వైకుంఠ కహా జాతా హై, దాన్నే వైకుంఠం అంటారు। సంగం పర్ శ్రీకృష్ణ की आत्मा ने सबसे अधिक पुरुषार्थ किया है। ఎందుకంటే సంగమ యుగంలో శ్రీకృష్ణుడి ఆత్మ అందరికంటే ఎక్కువగా గొప్ప పురుషార్థం చేశారు। ఇస్లియే ఉన్కా నామ్ వాలా హై, అందుకే ఆయన పేరు చాలా గొప్పగా ఉంది అంటున్నారు బాబా। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप बैठ समझाते हैं। 5000 वर्ष के बाद एक ही बार बच्चों को आकर पढ़ाते हैं। ఈ మధురాతి మధురమైనటువంటి ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి ఏమని చెప్తున్నారంటే 5000 సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే వచ్చి పిల్లలందరికీ చదివిస్తాను। పుకార్తే भी है कि हम పతితోं को ఆకర్ పావన్ बनाओ, మీరే పిలుస్తారు కదా పతితాత్మలైన మమ్మల్ని పావనం చేయమని। तो सिद्ध होता है कि ये పతిత దునియా है, దీన్ని బట్టి ఏం ప్రూఫ్ అవుతుంది, ఇది పతిత ప్రపంచం అని తెలుస్తోంది। నయీ దునియా పావన్ దునియా థీ, కొత్త ప్రపంచం పావన ప్రపంచంగా ఉండేది। నయా మకాన్ ఖూబ్సూరత్ హోతా హై నా, కొత్త ఇల్లు అయితే అందంగా ఉంటుంది కదా। పురానా జైసే టూటా పూటా హో జాతా హై, పాత ఇల్లు అయితే కాస్త ఇటు అటు విరిగిపోయి పెచ్చులూడిపోయి ఉంటుంది కదా। బర్సాత్ మే గిర్ పడతా హై, వర్షం వచ్చిందంటే పడిపోతుంది। అభి తుమ్ బచ్చే జాంతే హో బాప్ ఆయా హై నయీ దునియా బనానే, కానీ బాబా ఎందుకు వచ్చారు, కొత్త ప్రపంచం తయారు చేయడానికి। అభి పడా రహీ హై, ఫిర్ 5000 वर्ष के बाद పడాయింగి, ఇప్పుడు చదివిస్తున్నారు ఆయన వచ్చి, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి చదివిస్తారు। ऐसे कभी कोई साधु संत आदि अपने फॉलोवर्स को नहीं पढ़ाएंगे। బాబా చదివించిన విధంగా ఏ సాధు సన్యాసులు కూడా వాళ్ళ శిష్యులకి చదివించలేరు అంటున్నాడు బాబా। ఉनको यह पता ही नहीं, వాళ్ళకి ఇదేమీ తెలియదు కదా। నా ఖేల్ కా పతా క్యూంకి నివృత్తి మార్గ వాలే హై, ఈ సృష్టి నాటకమే వాళ్ళకి తెలియదు, వాళ్ళ సన్యాసి మార్గం వాళ్ళు కదా। బాప్ బిగర్ కోయి బి సృష్టికే ఆది మధ్య అంతకా రాజ్ సమజా న సకే, బాబా తప్ప మరెవరు కూడా సృష్టి యొక్క ఆది మధ్యాంత్య జ్ఞానాన్ని వివరించలేరు।
ఆత్మాభిమాని बनने में ही बच्चों को मेहनत होती है. ఆత్మాభిమాని కావడంలోనే పిల్లలందరూ కూడా శ్రమ అనిపిస్తుంది. क्योंकि आधा कल्प में तुम कभी ఆత్మాభిమాని बने नहीं हो. అర్ధకల్పంలో మీరు ఎప్పుడు కూడా ఆత్మాభిమాని కాలేదు. अब बाप कहते हैं अपने को ఆత్మ समझो. అందుకే బాబా వచ్చి మిమ్మల్ని మనందరినీ కూడా ఏమంటున్నారు, ఆత్మ అనుకోండి. ఐసే नहीं कि ఆత్మ సో పరమాత్మ, అలాగనే ఆత్మే పరమాత్మ అనకండి. नहीं, अपने को ఆత్మ समझ परमपिता परमात्मा शिव को याद करना है. మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని పరంపిత అయినటువంటి ఆ పరమేశ్వరుని శివబాబాని గుర్తు చేయాలి. యాద్కి యాత్ర ముఖ్య है, అన్నిటికంటే కూడా ముఖ్యమైనది స్మృతి యాత్ర. జిస్సే హీ తుమ్ పతిత్ సే పావన్ బంతే హో, దీనితోనే మీరు పావనం అవుతారు. ఇస్మే కోయి స్థూల బాత్ నహీ హై, కోయి నాక్ కాన్ ఆది నహీ బంద్ కర్నా హై. ముక్కు మూసుకోవాల్సిన అవసరం లేదు, చెవులు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మూల బాత్ హై అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కర్నా. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి బాబాను గుర్తు చేయాలంతే. ఏ ఆధా కల్ప్ సే హిరే హుయే హో, మీరు అర్ధకల్పం నుంచి అలవాటైపోయారు దేహాభిమాన్ మే రహనేకా, దేహాభిమానంలో ఉండడం అలవాటైపోయింది మీకు. పహలే అప్నే కో ఆత్మ సమझो తబ్ బాప్ కో యాద్ కర్ సకేంగే. మిమ్మల్ని ఆత్మగా అనుకుంటేనే మీరు బాబాని జ్ఞాపకం చేయగలుగుతారు. భక్తి మార్గ మే భీ బాబా బాబా कहते आते हैं. భక్తిలో కూడా బాబా బాబా అంటూ వస్తారు కదా. బచ్చే జాన్తే హే సత్యుగ్ మే ఏక్ హీ లౌకిక బాప్ హై. సత్యుగంలో అయితే లౌకిక తండ్రి ఒక్కరే ఉంటారు. వహా పారలౌకిక బాప్ కో యాద్ నహీ కర్తే హై క్యోంకి సుఖ్ హై. అక్కడ పారలౌకిక తండ్రిని గుర్తు చెయ్యరు, సుఖం ఉంటుంది. భక్తి మార్గమే ఫిర్ దో బాప్ బన్ జాతే హై. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు, ఏక్ లౌకిక और एक పారలౌకిక. లౌకిక తండ్రి శరీరానికి జన్మనిచ్చిన తండ్రి ఉంటారు, ఆత్మల తండ్రి పారలౌకిక తండ్రి ఉంటారు. దుఃఖమే సబ్ పారలౌకిక బాప్కో యాద్ కర్తే హై. ఏమాత్రం దుఃఖం వచ్చినా కానీ ఆ పారలౌకిక తండ్రిని గుర్తు చేస్తారు. సత్యుగమే భక్తి హోతీ నహీ, సత్యుగంలో ఎలాంటి భక్తి ఉండదు. వహాతో హై జ్ఞాన్కి ప్రాలబ్, అక్కడ జ్ఞానం యొక్క ఫలితం అనుభవిస్తూ ఉంటాం అక్కడ మనం. ఐసే నహీ కి జ్ఞాన్ రహతా హై, అలాగని జ్ఞానం ఉంటుందా, ఉండదు వాళ్ళకి. ఈ సమయకే జ్ఞాన్కి ప్రాలబ్ధమైతే, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం మీరు అనుభవిస్తారు. బాప్తో ఏక్ హీ బార్ ఆతే హై, బాబా అయితే ఒకేసారి వస్తారు. ఆధా కల్ప బేహద్కే బాప్ కా సుఖ కా వర్షా రహతా హై. అర్ధకల్పము ఆ తండ్రి యొక్క సుఖ వారసత్వం ఉంటుంది. ఫిర్ లౌకిక బాప్ సే ఆధా కల్ప కా వర్షా మిల్తా హై. లౌకిక తండ్రితో అర్ధకల్పం వారసత్వం దొరుకుతుంది. ఎప్పుడు? అర్ధకల్పం ద్వాపర కలియుగాల్లో. ఏ మనుష్య నహీ సమझा सकते, ఈ విషయం మనిషికి అర్థం కాదు, చెప్పలేరెవరు. ఏ హై నయీ బాత్ నా, ఇది కొత్త విషయం. 5000 వర్ష మే సంగమ యుగ పర్ ఏక్ హీ బార్ బాప్ ఆతే హై. 5000 సంవత్సరాల్లో సంగమ యుగంలో తండ్రి ఒకటేసారి వస్తారు. జబ్కి కలియుగ అంత సత్యుగ ఆది కా సంగం హోతా హై. ఎప్పుడైతే కలియుగం అంతమవుతుంది, సత్యుగం మొదలవుతుంది, ఈ మధ్యలో సమయం సంగమ యుగంలో వస్తారు. తभी बाप आते हैं नई दुनिया फिर से स्थापन करने. नई दुनिया में इन लक्ष्मी नारायण का राज्य था, फिर त्रेता में राम राज्य था. बाकी देवताएं वो आदि के जो इतने चित्र बनाए हैं वो सब है భక్తి మార్గ की సామాగ్రి. భక్తి లోపల ఎన్ని చిత్రాలు తయారు చేశారో ఇవన్నీ భక్తికి సంబంధించినవి అంటున్నారు బాబా. बाप कहते हैं इन सबको भूल जाओ, ఇవన్నీ కూడా మీరు మర్చిపోండి. అవి अपने घर को और नई दुनिया को याद करो. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి కనుక ఇంటిని గుర్తు చేయండి, రాజ్యానికి వెళ్ళాలి కనుక రాజ్యాన్ని గుర్తు చేసుకోండి, కొత్త ప్రపంచాన్ని. జ్ఞాన మార్గ హై సమజ్ క్యా మార్గ్. జ్ఞానం అంటేనే వివేకంతో కూడినటువంటి మార్గము. జిస్సే తుమ్ 21 జనం సమజ్దార్ బన్ జాతే హో. దీంట్లో మీరు 21 జన్మలు మీరు వివేకవంతులుగా ఉంటారు. కోయి దుఃఖ నహీ రహతా, ఎలాంటి దుఃఖము ఉండదు. సత్యుగ్ మే కభీ కోయి ఐసే నహీ కహేంగే కి హమ్కో శాంతి చాహియే. సత్యుగంలో మీరు ఎప్పుడు అలా అనుకోరు మాకు శాంతి కావాలి అని. కహా జాతా హై నా మాంగనే సే మర్నా భలా. బాబా అంటారు అడుక్కోవడం కంటే చావడం నయం. బాప్ తుమ్కో ఐసా షావుకార్ బనా దేతే హై जो देवताओं को भगवान से कोई चीज़ मांगने की दरकार नहीं रहती. అందుకని బాబా అంటున్నారు ఎంత షావుకారుగా చేస్తారంటే దేవతలు భగవంతుడి నుంచి ఏమి కోరుకోవాల్సిన అవసరం ఉండదు. దేవతలు ఎప్పుడు కూడా ఏమి అడుక్కోరనమాట. యహాతో దువా మాంగతే హై, ఇక్కడైతే ఆశీస్సులు అడుగుతారు. పోప్ ఆది ఆతే హై తో కితనీ దువా లేని జాతే హై.
ఎంతమంది ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తారు పోపు వాళ్ళంతా వస్తే, పెద్ద మనుషులు. పోపు కితనేకి షాదియా కరాతే, పోపు ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేస్తాడు. బాబాతో ఏ కామ్ నహీ కర్తే, బాబా ఇలాంటి పనులు చేయరు. భక్తి మార్గ మే జో పాస్ట్ హో గయా హై సో అబ్ హో రహా హై సో ఫిర్ రిపీట్ హోగా. భక్తిలో ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది, మళ్ళీ తర్వాత ఇదే మళ్ళీ జరుగుతుంది అంటున్నాడు. దిన్ ప్రతిదిన్ భారత్ కిత్నా గిర్తా జాతా హై, రోజుకు రోజు భారతఖండం ఎంత పతనం అవుతుంది. అభి తుమ్ హో సంగం పర్, బాకీ సబ్ హై కలియుగి మనుష్య, జబ్ తక్ యహా నా ఆయే తబ్ తక్ కుచ్ భీ సమజ్ న సకే. ఇక్కడికి రానంత వరకు ఎవరికి ఏమీ తెలియదు అంటున్నారు బాబా. కి అభి సంగం హైనా వా కలియుగ్ హై, చెప్పండి కలియుగమా సంగమ యుగమా అంటున్నారు బాబా. ఏక్ హీ ఘర్ మే బచ్చే సమస్తే హై సంగం పర్ హై, ఒకే ఇంట్లో పిల్లలు అనుకుంటారు మేము సంగమ యుగంలో ఉన్నాను. బాప్ కహేంగే హమ్ కలియుగ మే హై, తండ్రి అనుకుంటాడు మేము కలియుగంలో ఉన్నామని. కిత్నీ తక్లీఫ్ హో పడుతీ హై, అలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది అంటున్నాడు బాబా. ఖాన్ పాన్ ఆది కా భీ జంజట్ హో పడతా హై, ఆహార వ్యవహారాల్లో కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటున్నాడు బాబా. తుమ్ సంగం యుగి హో శుద్ధ పవిత్ర భోజన్ ఖానే వాలే, మీరైతే సంగమ యుగి వాసులు కదా, అందుకని పవిత్రమైన శుద్ధ భోజనం తింటారు. దేవతాయే కభీ ప్యాస్ ఆది తోడే హీ ఖాతే హై, దేవతలకు ఎక్కడైనా ఉల్లిపాయలు పెడతారా, ఎక్కడైనా తింటారా వాళ్ళు. ఇన్ దేవతాంకో కహా హీ జాతా హై నిర్వికారి, దేవతలు అంటేనే నిర్వికారి ఆత్మలు. భక్తి మార్గమే సబ్ తమో ప్రధాన్ బన్ గయే, భక్తులు అందరూ తమో ప్రధానమైపోయారు. అబ్ బాప్ కేతే హై సతో ప్రధాన్ బనో, కాబట్టి ఇప్పుడు మీరంతా సతో ప్రధానం అవ్వండి. కోయి భీ ఐసా నహీ హై జో సమझे कि ఆత్మ పహలే సతో ప్రధాన్ థీ ఫిర్ తమో ప్రధాన్ బనీ హై. ఎవరికి కూడా ఇది తెలివి లేదు, ముందు ఆత్మ సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానమైంది. క్యోంకి వో తో ఆత్మకు నిర్లేప్ సమస్తే నా, వాళ్ళు ఏమనుకుంటారంటే ఆత్మకి ఏమీ అంటదు, ఏం పని చేసినా కానీ దాని ఫలితం ఆత్మకు అంటదు అనుకుంటారు. ఆత్మ సో పరమాత్మ హై ఐసే ఐసే కాదైతే ఆత్మే పరమాత్మ అని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. బాప్ కైతే హై జ్ఞాన సాగరమై హీ, నేనే జ్ఞాన సాగరుని. जो इस देवी देवता धर्म के होंगे वो सब आकर फिर से अपना वर्षा लेंगे. దేవతా ధర్మం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి వాళ్ళ వారసత్వం తీసుకుంటారు. అవి సెప్లింగ్ లగ్ రహా హై, ఇప్పుడు అంటుకట్టడం జరుగుతోంది. తుమ్ సమజ్ జాయింగేనా, మీకు అర్థమైంది కదా. यह इतना ऊंच पद पाने लायक नहीं है, घर में जाकर शादियाँ आदि करते చీచీ హోతే रहते हैं. అందుకని బాబా అన్నాడు వీళ్ళంత ఉన్నతంగా ఇలా యోగ్యత లేదు వీళ్ళకి, ఇళ్లకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసి అసహ్యంగా తయారవుతారు. తో సమझाया जाता है ऊंच पद पा नहीं सकते, తెలిసిందా, వాళ్ళు ఏమి చేయలేరు, ఉన్నత స్థానం పొందలేరు. यह राजा की स्थापना हो रही है. बाप कहते हैं मैं तुमको राजाओं का राजा बनाता हूँ. तो प्रजा जरूर बनानी पड़े, ప్రజలు తప్పకుండా తయారవ్వాలి. नहीं तो राज्य कैसे पाएंगे, ప్రజలు లేకుండా రాజ్యం ఎలా తయారవుతుంది. ये गीता के अक्षर है ना, భగవద్గీతలో చెప్పిన మాటలు కదవి. इनको कहा ही जाता है गीता का युग, ఇప్పుడు గీతా యుగం నడుస్తుంది అంటున్నారు బాబా. तुम राजयोग सीख रहे हो, మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. जानते हो आदि सनातन देवी देवता धर्म का फाउंडेशन लग रहा है, మీకు తెలుసు కదా ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది పడుతుంది. సూర్యవంశీ చంద్రవంశీ దోనో రాజాయి స్థాపన హో రహీ హై, సూర్యవంశం చంద్రవంశం రెండు తయారవుతున్నాయి. ఇప్పుడు బ్రాహ్మణ్ కుల్ స్థాపన హో చుకా హై, బ్రాహ్మణ కులము తయారైపోయింది. బ్రాహ్మణ్ హీ ఫిర్ సూర్యవంశీ చంద్రవంశీ బంతే, బ్రాహ్మణుల్లోంచే సూర్యవంశం చంద్రవంశం వాళ్ళు తయారవుతారనమాట. जो अच्छी रीति मेहनत करेंगे वो सूर्यवंशी बनेंगे, ఎక్కువగా పురుషార్థం బాగా చేసిన వాళ్ళు సూర్యవంశంలో వస్తారు. और धर्म वाले जो आते हैं वो आते ही है अपने धर्म की स्थापना करने. వేరే ధర్మాల వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు వాళ్ళ ధర్మ స్థాపన కోసం వస్తారు అంతే. పీछे उस धर्म की आत्माएं आती रहती है, వాళ్ళ వెంట వాళ్ళ ధర్మాత్మలు వాళ్ళ ఆత్మలు వచ్చేస్తారు, ఆ ధర్మం యొక్క ఆత్మలు. ధర్మకి వృద్ధి హోతీ జాతి హే, అప్పుడు వాళ్ళ ధర్మం పెరుగుతూ ఉంటుంది సంఖ్య. సమझो कोई क्रिश्चियन है तो उन्होंने बीज रूप క్రైస్ట్ ठहरा, ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళకి పునాది ఎవరు, క్రీస్తు, అందుకని క్రీస్తుని పట్టుకుంటారు కదా. తుమ్మారా బీజ రూప్ కోన్ హై, మరి మీకు మూలం ఎవరు అంటున్నాడు బాబా. బాపు మనకెవరు, మన తండ్రే మూలం అన్నమాట.
क्योंकि बाप ही आकर स्वर्ग की स्थापना करते हैं ब्रह्मा ద్వారా. ఎందుకంటే మన తండ్రి వచ్చి మనకు బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేసి ఇస్తాడనమాట. బ్రహ్మ को ही प्रजापिता कहा जाता है. అందుకే బ్రహ్మనే ప్రజాపిత అంటారు. రచయిత नहीं कहेंगे, ఆయన సృష్టికర్త అన్నారు. इन द्वारा बच्चे अडॉप्ट किए जाते हैं. బ్రహ్మ ద్వారానే పిల్లలందరినీ కూడా ఆయన తన వాళ్ళగా దత్తత తీసుకుంటాడు. బ్రహ్మ को भी तो क्रिएट करते हैं ना, బ్రహ్మను కూడా ఆయనే తయారు చేసుకుంటాడు కదా. బ్రహ్మ ఆకర్ ప్రవేశ్ కర్ రచితే హై, యహ రచితే హై. బాప్ ఆకర్ ప్రవేశ్ కర్ యహ రచితే హై. బాబా ఆయనలో ప్రవేశించి ఇవన్నీ తయారు చేస్తారు. శివ బాబా कहते हैं तुम मेरे बच्चे हो. శివ బాబా అప్పుడు ఏమంటారు, నా పిల్లలు. బ్రహ్మ भी कहते हैं तुम मेरे साकारी बच्चे हो. బ్రహ్మ బాబా కూడా ఏమంటారు, మీరు శరీరంతో ఉన్నారు కదా, అందుకని మీరు ఇప్పుడు బ్రహ్మ కుమారి కుమారులు నా పిల్లలు అంటారు. అవి తుమ్ కాలే చీచీ బన్ గయే హో, మీరు ఇప్పుడు అపవిత్రం అయిపోయారు. अब फिर ब्राह्मण बने हो, ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్రాహ్మణులు అయ్యారు. ब्रह्मा भी कहते इस संगम पर ही तुम पुरुषोत्तम देवी देवता बनने की मेहनत करते हो. ఈ సంగమ యుగంలోనే మీరు ఉత్తమ పురుషులుగా దేవీ దేవతలుగా అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. దేవతాओं को और शूद्रों को कोई मेहनत नहीं करनी पड़ती है. దేవతలకు కానీ శూద్రులకు కానీ ఏమి శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. తుమ్ బ్రాహ్మణం కో మెహనత్ కర్నీ పడుతుంది. అంటే కలియుగం మనుషులు ఏం కష్టపడక్కర్లేదు, సత్యుగం మనుషులు ఏం కష్టపడక్కర్లేదు. మరి కష్టపడాలి ఎవరు? సంగమ యుగం వాళ్ళు. దేవత బన్నే కే లియే బాప్ ఆతే హీ హై సంగం పర్. బాబా మనం దేవతలుగా చేయడానికే సంగమ యుగంలో వస్తారనమాట. యహ్ హై బహుత్ ఛోటా యుగ్, ఇస్లియే ఇన్కో లీప్ యుగ్ కహా జాతా హై. అందుకని దీన్ని లీప్ సంవత్సరం, లీప్ యుగం అంటారు. ఇన్కో కోయి జాన్తే నహీ, దీని గురించి ఎవరికి తెలియదు. బాప్ కో భీ మెహనత్ లగ్తీ హై, బాబా కూడా శ్రమ అనిపిస్తుంది. ఐసే నహీ కి జట్ సే నయీ దునియా బన్ జాతి, వెంటనే కొత్త ప్రపంచం తయారైపోతుందా? తయారు కావడం లేదంటున్నాడు బాబా. తుమ్కో దేవతా బన్నే మే టైం లగ్తా హై, మీరు దేవతలుగా తయారు కావడానికి టైం పడుతుంది కదా. జో అచ్చే కర్మ కర్తే హై తో అచ్చే కుల్ మే జన్మ లేతే హై, మీరు మంచి కర్మలు చేస్తే మంచి ఇంట్లో పుడతారు. అభి తుమ్ నంబర్ వార్ పురుషార్థానుసార్ గుల్గుల్ బన్ రహే హో, మీరు నంబర్ వారీగా పవిత్రం అవుతున్నారు. ఆత్మ హీ బంతీ హైనా, ఆత్మనే అవుతుంది కదా. అభి తుమ్హారీ ఆత్మ అచ్చే కర్మ సీఖ్ రహీ హై, మీరు ఆత్మ మంచి కర్మలు నేర్చుకుంటున్నారు. ఆత్మ హీ అచ్చే వ బురే సంస్కార్ లే జాతీ హై, ఆత్మనే మంచి చెడు సంస్కారాలు తీసుకుని వెళుతుంది. అభి తుమ్ ఫూల్ బన్ అచ్చే ఘర్ మే జన్మ లేతే రహేంగే, యహా తో అచ్చా పురుషార్థ కర్తే హై, ఇక్కడ బాగా పురుషార్థం చేస్తారు కదా అంటున్నాడు బాబా. तो बुरे संस्कार ले, आत्मा ही अच्छे व बुरे संस्कार ले आती है. अभी तुम पावन फूल बन अच्छे घर में जन्म लेते रहेंगे. जब बुरे कर्म करने वाले बिल्कुल खत्म हो जाते हैं, फिर स्वर्ग स्थापन हो जाता है. చెడు కర్మ తయారు చేసేవాళ్ళు నశించిపోయినప్పుడే స్వర్గం తయారవుతుంది. చూట్ హోకర్, బాబా ఏమంటున్నాడు, అంతా పూర్తిగా దాన్ని చిల్లా చెదురుగా ఇచ్చేస్తాడు బాబా. అంటే అంత ఏరి అందరిని తీసేస్తాడు. తమో ప్రధాన్ జో భీ హై ఓ ఖతమ్ హో జాతే, తమో ప్రధాన ఆత్మలందరూ కూడా నశించిపోవాల్సిందే. ఫిర్ నయే దేవతా ఉన్కా ఆనా షురూ హోతా హై, అప్పుడు కొత్తగా దేవతలు రావడం ప్రారంభమవుతుంది. జబ్ భ్రష్టాచారి సబ్ ఖతమ్ హో జాతే హై తబ్ కృష్ణ కా జన్మ హోతా హై. భ్రష్టత్వం అంతా నశించినప్పుడే ఈ శ్రీకృష్ణుడి జన్మ జరుగుతుంది. తబ్ తక్ బదిలీ సదిలీ హోతీ రహతీ హై, అప్పటి వరకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. జబ్ కోయి చీచీ నహీ రహేగా తబ్ కృష్ణ ఆయగా, ఎవరు ఈ యొక్క తమో ప్రధాన మనుషులు పాపాత్మలు ఉన్నప్పుడు కృష్ణుడు రాడు అంటున్నాడు. తబ్ తక్ తుమ్ ఆతే జాతే రహేంగే, అంతవరకు మీరు పోతూ వస్తూ ఉంటారు. జన్మరణ చక్రంలో కృష్ణకు రిసీవ్ కర్నే వాలే మా బాప్ భీ పహలే సే చాహియేనా, కృష్ణుడిని స్వాగతించేటువంటి తల్లిదండ్రులు కూడా ముందు నుంచి జన్మించి ఉండాలి కదా. ఫిర్ సబ్ అచ్చే రహేంగే, అందరూ మంచి మంచి వాళ్ళు ఉంటారు. బాకీ చలే జాయేంగే, అలాంటి వాళ్ళందరూ మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. తభీ ఉస్కో స్వర్గ కహా జాయేగా, అప్పుడే స్వర్గం అనబడుతుంది. తుమ్ కృష్ణకో రిసీవ్ కర్నే వాలే రహేంగే, మీరందరూ కృష్ణుడిని స్వాగతించే వాళ్ళు అవుతారు, మంచి మంచి కర్మలు చేసే వాళ్ళందరూ కూడా. బల్ తుమ్హారా చీచీ జన్మ హోగా క్యోంకి రావణ రాజ్య హైనా, కానీ మీది వికారాలతో జన్మనే ఉండవచ్చు కాక శుద్ధ జన్మతో హోనా సకే, పవిత్రమైన జన్మ మిగతా వాళ్ళది ఎవరిది ఉండదు. వెంటనే పవిత్ర జన్మ కృష్ణ కాహి పహలే హోతా హై, కృష్ణుడే ఫస్ట్ పవిత్రమైన జన్మ యోగయుక్తమైన జన్మ తీసుకుంటాడు. ఉస్కే బాద్ నయీ దునియా వైకుంఠ కహా జాతా హై,
దాని తర్వాతనే కొత్త ప్రపంచం వైకుంఠం అనబడుతుంది. కృష్ణ బిల్కుల్ గుల్గుల్ నయి దునియామే ఆయేంగే. కృష్ణుడు మొత్తం పవిత్రమైన ప్రపంచంలో వస్తాడు అంటున్నారు బాబా. రావణ సంప్రదాయం బిల్కుల్ ఖతం హో జాయేంగే. ఆయన వచ్చే నాటికి రావణ సంప్రదాయం వాళ్ళందరూ కూడా నశించిపోతారు. కృష్ణ కా నామ్ ఉన్కే మా బాప్ సే భీ బహుత్ బాలా హై. కృష్ణుడి పేరు వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా చాలా గొప్పగా ఉంటుంది. కృష్ణకే మా బాప్ కా నామ్ ఇతనా బాలా నహీ హై. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి అంత గొప్ప పేరు ఉండదు అంటున్నాడు బాబా. కృష్ణ సే పహలే జిన్కా జన్మ హోతా హై ఓ యోగ బల్ సే జన్మ నహీ లే కహెంగే. కృష్ణుడి కంటే ముందు ఎవరైనా జన్మించినా వాళ్ళది యోగ శక్తితో జన్మ అనబడదు అంటున్నాడు బాబా. ఐసే నహీ కృష్ణకే మా బాప్నే యోగ బల్ సే జన్మ లియా. అలా అనుకోకండి కృష్ణుడి తల్లిదండ్రులు యోగశక్తితో జన్మ తీసుకున్నారు. నై, అలా వీల్లేదు. అగర్ ఐసా హోతా తో ఉన్హోం కా భీ నామ్ బాలా హోతా. అలా అయినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా గొప్పగా ఉంటుంది కదా. అందుకని భాగవతంలో కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు నామమాత్రంగానే ఉంది, కానీ చాలా గొప్పగా ఏమీ లేదనమాట. పూరి కర్మాతీత అవస్థ వాలే రాధే కృష్ణ హీ హై. ఎందుకంటే పూర్తిగా కర్మాతీత స్థితిని పొందిన వాళ్ళు రాధాకృష్ణులు మాత్రమే. వహీ సద్గతి మే ఆతే హై. వాళ్ళే సద్గతిలో వస్తారు. పాపాత్మాయే సబ్ ఖతం హో జాతీ హై తబ్ ఉన్హోంకా జన్మ హోతా హై ఫిర్ కహెంగే పావన్ దునియా. మళ్ళా వాళ్ళందరిది జన్మ అవుతుంది. పాపాత్మలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పావన ప్రపంచం అనబడుతుంది. ఇస్లియే కృష్ణ కా నామ్ బాలా హై. అందుకే కృష్ణుడి పేరు గొప్పగా ఉంది. మా బాప్ కా ఇత్నా నహీ హై, ఆగే చల్ తుమ్కో బహుత్ సాక్షాత్కార్ హోంగే. ముందు మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయి. టైంతో పడా హైనా, టైం ఉంది కదా. తుమ్ కిస్కో భీ సమझा सकते हो. మీరు ఎవరికైనా చెప్పచ్చు, హమ్ యహ్ బన్నే కే లియే పఢ్ రహీ హై. మేము ఈ విధంగా తయారవ్వడానికి చదువుకుంటున్నాము అని చెప్పండి. విశ్వమే ఇన్కా రాజ్య అబ్ స్థాపన హో రహా హై. ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం స్థాపన అవుతోంది, తయారవుతోంది. హమారే లియే తో నయీ దునియా చాహియే. మాకైతే కొత్త ప్రపంచం కావాలి కదా. అభి తుమ్కో దైవీ సంప్రదాయ నహీ కహెంగే. బాబా ఏమంటున్నాడు, మిమ్మల్ని ఇప్పుడు దైవీ సంప్రదాయం అనడానికి లేదు. తుమ్ హో బ్రాహ్మణ సంప్రదాయ దేవతా బననే వాలే హో. మీరంతా కూడా దేవతలు అయ్యేవాళ్ళు. दैवी संप्रदाय बन जाएंगे फिर तुम्हारी आत्मा और शरीर दोनों स्वच्छ होंगे. మీరు ఆత్మ శరీరము రెండు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అభి తుమ్ సంగమయుగి పురుషోత్తం బననే వాలే హో. మీరు ఇప్పుడు సంగమయుగంలో ఉత్తమ పురుషులు అయ్యేవాళ్ళు, ఉత్తమాత్మలు. ఏ సారీ మెహనత్ కి బాత్ హై. ఇదంతా కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయము అంటున్నారు. యాదసే వికర్మాజీత్ బననా హై. బాబాని జ్ఞాపకం చేయడంతో మీరు వికర్మను విజేతలవుతారు. తుమ్ ఖుద్ కహతే హో యాద్ గడి గడి భూల్ జాతి. కానీ మీరేమంటారు, మాటి మాటికి మేము మర్చిపోతున్నాము అంటారు. బాబా పిక్నిక్ పర్ బైఠతే హై తో బాబాకు ఖ్యాల్ రహతా హై. బాబా పిక్నిక్లో కూర్చున్నా కానీ బాబాకి ఆలోచన వస్తుంది. హమ్ యాద్ మే నహీ రహేంగే తో బాబా క్యా కహెంగే. మేము బాబాని గుర్తు చేసుకోకపోతే ఆయన ఏమంటారు అని అనిపించేదంట. ఇస్లియే బాబా కైతే తుమ్ యాద్ మే బైఠ్ భలే పిక్నిక్ కరు. మీరు పిక్నిక్ చేస్తున్నా కానీ బాబా జ్ఞాపకంలో ఉండండి. కర్మ కర్తే మాషుక్కో యాద్ కరు. మీరు ఏ పని చేస్తున్నా ఆ పరంప్రేణిని గుర్తు చేయండి. తో వికర్మ వినాశ హోంగే. మీ పాపకర్మలు పోతాయి. ఇస్మే హీ మెహనత్ హైనా. ఈ విషయంలోనే మీరు శ్రమ పడాలి. యాదసే ఆత్మ పవిత్ర హోగి. నన్ను గుర్తు చేయటం వల్లనే మీ ఆత్మ పవిత్రమవుతుంది. అవినాశి జ్ఞాన్ ధన్ భీ జమా హోగా. దాంతోపాటే ఈ శాశ్వతమైన జ్ఞానధనం కూడా మీకు జమ అవుతుంది. ఫిర్ అగర్ అపవిత్ర బన్ జాతే హై తో. ఒకవేళ అపవిత్రులయ్యారు, సారా జ్ఞాన్ బహ జాతా హై. మొత్తం జ్ఞానం అంతా ప్రవహించిపోతుంది, అంటే ఒలికిపోతుంది. పవిత్రత హీ ముఖ్య హై. అందుకని పవిత్రతయే ముఖ్యము. బాప్తో అచ్చి బాత్ హీ సమझाते. బాబా మంచి మంచి విషయాలే వివరిస్తారు. ఈ సృష్టికి ఆది మధ్య అంతకా జ్ఞాన్ और कोई में भी नहीं. ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంత్య జ్ఞానం ఎవరిలోనూ లేదు. और जो भी सत्संग आदि है वो सब भाई భక్తి మార్గకే. ఇప్పుడు ఏ సత్సంగం ఏదైనా ఉన్నా కానీ ఇది భక్తి మార్గానికి సంబంధించినవి ఉన్నాయి. బాబానే సమझाया. ఏమని చెప్పారు బాబా, భక్తి వాస్తవమే ప్రవృత్తి మార్గ వాలోం కో హీ కర్నీ హై. భక్తి అనేది మిగతా వాళ్ళు చెయ్యక్కర్లేదు, ఓన్లీ గృహస్థులే చెయ్యాలి అని అంటున్నారు. తుమారే మే తో కిత్నే తాకత్ రహతీ హై. మీలో ఎంత శక్తి ఉంటుంది. घर बैठे तुमको सुख मिल जाता है. ఇంట్లో కూర్చొని కూడా మీకు సుఖం దొరుకుతుంది. సర్వశక్తివాన్ బాప్ సే తుమ్ ఇతనీ తాకత్ లేతే హో. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో
ఎంత శక్తి తీసుకుంటున్నారు. సన్యాసియోं में भी पहले ताकत थी. పూర్వం సన్యాసుల్లో కూడా బాగా శక్తి ఉండేది. జంగలో మే रहते थे, అడవుల్లో ఉండేవాళ్ళు. అభి తో కితనే బడే బడే ప్లాట్స్ బనాకర్ रहते हैं. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ప్లాట్లు తీసుకొని దాంట్లో ఉంటారు. అభి వహ్ తాకత్ नहीं है, వాళ్ళల్లో ఆ శక్తి లేదు. जैसे तुम्हारे में भी पहले సుఖ की ताकत रहती, మీలో కూడా సుఖంగాతో కూడిన శక్తి ఉండేది. మీరు గుమ్ హో జాతి హై, సత్యుగంలో అలాగే ఉండేది కదా, తర్వాత అది పోయింది మీ దగ్గర. ఉన్హోమే బి పైలే శాంతికి తాకత్తి, అట్లాగే సన్యాసుల్లో కూడా శాంతితో కూడిన శక్తి ఉండేది వాళ్ళ దగ్గర. అబ్ వహ తాకత్ నహీ రహీ హై, ఇప్పుడు ఆ శక్తి లేదు ఎవరిలోనూ. ఆగేతో సచ్ కైతే, పూర్వం ఇది అందరు సత్యం చెప్పేవారు. కి రచత రచనకో హమ్ నహీ జాంతే, సృష్టి ఏంటి సృష్టికర్త ఏంటి అనేది సత్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు తెలీదని. అభి తో అప్నే కో భగవాన్ శివోహం కా బయటే హే, ఇప్పుడు ఇలా ఎలా ఉన్నారు, మేమే భగవంతుని, మేమే శివోహం అంటున్నారు, నేనే శివుణ్ణి. బాప్ సమझाते इस समय सारा జాడ్ తమో ప్రధాన్ హై. ఎందుకు ఇలా ఉంది అంటే మొత్తం వృక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమో ప్రధానం అయిపోయారు. ఇస్లియే సాధువు ఆది కవి ఉద్ధార్ కర్నే మై ఆతాము, అందుకనే పరిత్రాణాయ సాధువునా అనడం జరిగింది. వాళ్ళని ఉద్ధరించడానికి కూడా నేనే రావాలి. ఏ దునియా హీ బదల్నీ హేనా, ఈ మొత్తం ప్రపంచమే మారాలి కదా. సబ్ ఆత్మయే వాపస్ చలి జాయిగి, అప్పుడు ఆత్మలందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఏక్ భీ నహీ జిస్కో యహ్ పతా హో కి హమారీ ఆత్మ మే అవినాశీ పాట్ భరా హువా హై, ఒక్కరికి కూడా తెలీదు మేము ఆత్మ మా లోపల శాశ్వతమైన పాత్ర నిండి ఉంది. జో ఫిర్సే రిపీట్ కరేంగి, వాళ్ళ తిరిగి దాన్నే మేము నటిస్తాము అనే విషయం ఎవరికి తెలియదు. ఆత్మ ఇత్నీ చోటీ హై, ఎంత సూక్ష్మమైన ఆత్మ. ఇస్మే అవినాశీ పాట్ భరా హై, ఇందులోనే ఎంత శాశ్వతమైన పాత్ర నిండి ఉంది. జో కభీ వినాశ్ నహీ హోతా, ఈ పాత్ర మాత్రం నశించదు. ఇస్మే బుద్ధి బడి అచ్చి పవిత్ర చాహియే, ఈ విషయం గ్రహించుకోవడానికి జ్ఞాన మార్గంలో మంచి బుద్ధి కావాలి అంటున్నాడు, పవిత్ర బుద్ధి కావాలి. ఓ సబ్ తబ్ హోగి, మీ బుద్ధి పవిత్రం ఎప్పుడవుతుంది. జబ్ యాద్కి యాత్ర మే మస్త్ రహేంగి, బాబా యొక్క జ్ఞాపకంలో నషాలో ఉంటే అవుతుంది. మెహనత్ సివాయ్ పద్ తోడి హి మిలేగా, కష్టపడకుండా పదవి దొరుకుతుందా అంటున్నాడు బాబా. ఇస్లియే గాయా జాతా హై చెడేతో చాకే వైకుంఠ రస్ గిరేతో చక్నాచూర్, అంటే ఎక్కారంటే అందలం ఎక్కుతారు, వైకుంఠంలో వెళతారు. పతనమైపోయారంటే అదో పాతాళానికి వెళ్తారు. కహా ఊంచితే ఊంచి రాజా ఉంకా రాజా డబల్ సిర్తాజ్, వైకుంఠంలో మహారాజా అవ్వడం ఎక్కడ, కహా ప్రజలు అవ్వడం ఎక్కడ. పడానే వాలాతో ఏకీ హై, చదివించేది ఒకడే. ఇస్మే సమజ్ బడి అచ్చి చాహియే, ఈ విషయంలో చాలా వివేకం ఉండాలి మీకు. బాబా బార్ బార్ సమझाते हैं యాద్కి యాత్ర హై ముఖ్య, స్మృతి యాత్ర చాలా ముఖ్యము. మై తుమ్కో పడాకర్ విశ్వ కా మాలిక్ బనాతా హూँ, నేను మీకు చదివించి విశ్వ యజమానిగా చేస్తాను. తో టీచర్ గురువు భీ హోగా, టీచర్ మీకు గురువు కూడా అవుతారు, అంటే టీచరు గురువు కూడా అవుతారు. బాప్తో హై హీ టీచరు కా టీచర్, ఈ టీచర్లందరికీ టీచర్ ఎవరు, బాబా. బాపోం కా బాప్, తండ్రులందరికీ తండ్రి ఎవరు, శివ బాబా. ఏ తో తుమ్ బచ్చే జాన్తే హో హమారా బాబా బహుత్ ప్యారా హై, పిల్లలకి తెలుసు కదా మన తండ్రి ఎంత ప్రియమైన వాడు అనేది. ఐసే బాప్కోతో బహుత్ యాద్ కర్నా హై, అంత గొప్ప తండ్రిని ఎంత ప్రేమతో గుర్తు చేయాలి. పढ़ना भी पूरा है, చక్కగా చదువుకోవాలి. బాప్కో యాద్ నహీ కరేంగే తో పాప నష్ట నహీ హోంగే, బాబాని జ్ఞాపకం చేయకపోతే పాపాలు నశించవు. బాప్ సభీ ఆత్మాంకో సాత్ లే జాయింగే నా, పాపాలు పోకపోతే ఎలా వెంట తీసుకెళ్తాడు ఆయన, ఆయన వచ్చింది వెంట తీసుకెళ్ళడానికి కదా. బాకీ శరీర్ సబ్ ఖతం హో జాయింగే, శరీరాలన్నీ ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. ఆత్మాయే అప్ని అప్ని ధర్మకే సెక్షన్ మీ జాకర్ నివాస్ కర్తీ హై, ఆత్మలందరూ కూడా తమ తమ సెక్షన్లలోకి వెళ్ళి ఉండిపోతాయన్నమాట. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है, बुद्धि को पवित्र बनाने के लिए याद की यात्रा में मस्त रहना है. బుద్ధిని పవిత్రంగా చేసుకోవడానికి స్మృతి యాత్రలో నషాలో ఉండాలి. కర్మ కర్తే బి ఏక్ మాషుకు యాద్ రహే, కర్మ చేస్తూ కూడా ఆ పరంప్రియుడు ఒక్కడే గుర్తుండాలి. తబ్ వికర్మ జీత్ బనేంగి, అప్పుడే మీరు
లను జయించిన వాళ్ళు అవుతారు, వికర్మ విజేతలు అవుతారు. इस छोटे से युग में మనుష్య సే దేవతా బననీకి మెహనత్ కర్ని. ఇది చాలా చిన్న యుగము. ఇందులో మీరేం చేయాలి? మనుషులు దేవతలు అయ్యేటువంటి పురుషార్థం చేయాలి. అచ్చే కర్మోं के अनुसार अच्छे संस्कारों को धारण कर अच्छे कुल में जाना है. మీ యొక్క మంచి కర్మలు చేసి దాని ప్రకారంగా మంచి సంస్కారాలు తయారు చేసుకొని మంచి కులంలో జన్మ తీసుకోవాలి మీరు అంటున్నారు బాబా. వరదాన్ జహాన్ కే నూర్ బన్. ఈ సృష్టికే మీరు ఏం కావాలి? వజ్రం కంటి పాపలవ్వాలి. భక్తుం కో నజర్ సే నిహాల్ కర్నే వాలే. భక్తులకు దృష్టి ద్వారా పవిత్రం చేసే వాళ్ళై దర్శనీయ మూర్త భవ. మిమ్మల్ని దర్శించుకునేవాళ్ళు అందరూ మిమ్మల్ని దర్శించుకునేలాగా అలాంటి దర్శనీయ మూర్తులు అవ్వండి. సారా విశ్వ ఆప్ జహాన్ కే ఆంఖోం కి దృష్టి లేనే కే లియే ఇంతజార్ మే హై. మొత్తం ప్రపంచంలో అందరూ కూడా మీ యొక్క దృష్టి తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అంటే మీ కళ్ళని, అంటే మీ దృష్టిని పొందాలని ఎదురు చూస్తున్నారు. జబ్ ఆప్ జహాన్ కే నూర్ అప్నే సంపూర్ణ స్టేజ్ తక్ పహుంచేంగే. మీరు ఈ సృష్టికే కంటిపాపలైనటువంటి మీరు ఈ యొక్క సంపూర్ణతా స్థితిని పొందినప్పుడే, చేరుకున్నప్పుడే అర్థాత్ సంపూర్ణతకి ఆంక్ ఖోలేంగే. పరిపూర్ణత అనే కళ్ళు తెరుచుకున్నప్పుడు తబ్ సెకండ్ మీ విశ్వ పరివర్తన్ హోగా. అప్పుడే ఒక క్షణంలో విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది అంటున్నారు బాబా. ఫిర్ ఆప్ దర్శనీయ మూర్తాత్మయే అప్నీ నజర్ సే భక్తాత్మాओं को నిహాల్ కర్ దేఖ్ సకేంగి. అప్పుడు మీరు దర్శనీయ మూర్తులైనటువంటి అందరూ దర్శించుకోవడానికి యోగ్యులైన ఆత్మలు మీరు మీ దృష్టి ద్వారా భక్తులందరికీ కూడా పవిత్రంగా మీ పవిత్రమైన దృష్టిని ఇచ్చి వాళ్ళని పవిత్రం చేస్తారు. నజర్ సే నిహాల్ హోనే వాలీకి లంబీ క్యూ హై. మీ దృష్టి ద్వారా పవిత్రం కావాలనుకునే వాళ్ళ యొక్క లైన్ చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఇస్లియే సంపూర్ణతకి ఆంఖ ఖులీ రహే. ఎప్పుడు కూడా పరిపూర్ణత అనే మీ దృష్టి తెరుచుకునే ఉండాలి అంటున్నారు బాబా. ఆంఖోं का मलना और संकल्पों का గుటకా और జుటకా కానా బంద్ కరో. కళ్ళు నులుపుకోవడం వదిలేయండి. సంకల్పాలనే సంకల్పాలతో గుటకలు మింగకండి, కునుకుపాట్లు పడకండి. అంటే సంకల్పాలతో కునుకుపాట్లు పడకండి, అవన్నీ ఆపేయండి. తబ్ దర్శనీయ మూర్త బన్ సకేంగి. మీ దృష్టి ఎలా నిలకడగా సంపూర్ణంగా ఉన్నప్పుడే అందరినీ మీరు పవిత్రం చేయగలుగుతారు. కనుక మీరు కళ్ళు నులుపుకోవడం కానీ, కునుకుపాట్లు పట్టడం కానీ, అంటే మీ యొక్క స్థితిలో తేడాలు రావటం కానీ ఉండడానికి వీల్లేదు అంటున్నారు బాబా. స్లోగన్ నిర్మల్ స్వభావ్ నిర్మాణతాకి నిశానీ హై. పవిత్రమైన స్వచ్ఛమైన స్వభావము వినయానికి నిదర్శనము. నిర్మల్ స్వభావ్ నిర్మాణతాకి నిశానీ హై. వినయానికి నిదర్శనము. నిర్మల్ వనో అంటే స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటే తో సఫలత మిలేగి. మీరు సక్సెస్ అవుతారు అని అంటున్నారు బాబా. अच्छा ओम शांति. ఇప్పుడు दादी का पॉइंट भी सुनना है. हम सबका एक ही मंत्र है. మనందరిది ఒకే మంత్రం. జీ హజూర్ హమ్ హాజిర్ హై. చిత్తం ప్రభు మేము నీ ముందున్నాం. ఓ హజూర్ హై జో హుకుం కరే. ఆయన మన యజమాని, మన ఏమి ఆర్డర్ చేసినా పర్వాలేదు. బాకీ చింత క్యా కరం, ఇంకా ఎందుకు వేరే చింత చేయాలి నేను. అధిక్ సే అధిక్ బస్ యహీ కహేగానా. ఎక్కువ ఎంతకంటే ఏమంటారు ఆయన. సూకా రోటీ కావు. ఏదో ఎండిపోయిన రొట్టె ముక్కలు దొరుకుతాయి తినండి అంటారు. తోబీ ఖాయింగే, అయినా కానీ తింటాం. కహేగా 36 ప్రకార్ కా ఖానా కావు. 36 రకాల పిండి వంటలు తినండి అంటారు. తోబీ ఖాయింగే, అదైనా పర్వాలా ఇదైనా పర్వాలా. హమారే లియే దోనో బరాబర్ హై. మనకి రెండూ సమానమే. ఐసే भी కయి యోగి హోతే హై. మీరే కాదు, అలా కూడా కొంతమంది యోగులు ఉంటారు. గుహామే రహతే హై, గుహల్లో ఉంటారు. ఏక్ మాస్ పానీ పర్ రహతే. ఒక్కొక్క నెల రోజులు నీళ్ళ మీద ఉంటారు. కోయి టైం ఆయేగాతో హమ్ భీ పానీ పర్ రహేంగేనా. ఒకవేళ అలాంటి టైం వస్తే మనం కూడా నీళ్ళు తాగే ఉండాలి కదా, ఉందాం కదా. అచ్చా ఓం శాంతి.
निश्चय में निश्चिंत किया, निश्चित विजय हमारी, पवित्रता के बल से होगी पावन दुनिया ये सारी। सबका भला हो यही दुआ का दिल में सिलसिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। पवित्रता का हृदय कुंज में ऐसा पुष्प खिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। हो जिसकी